పరమగీతములు. పరమగీతం ఎక్కడుంటుంది? పరమగీతం మరి యవనస్తుడు కాదు, పరమ అతని గీతం ఏది? ఎక్కడున్నాడు? సండే స్కూల్కి వెళ్ళిపోయాడు. అయ్యో, అక్కడ గీతం పాడుతున్నాడా? సరే, సాధారణంగా మనం పరమగీతాలు చూడం కనుక ఈ పుస్తకం మనకి ఎక్కడుందో దొరకదు. ఎక్కడుంటుంది? ప్రసంగి తర్వాత. నిన్న చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇది ప్రసంగి తర్వాత కాదు, ప్రసంగి ముందు ఉండాలనిపించింది నాకు. పరమగీతం తర్వాత ప్రసంగంలోకి వెళ్ళిపోతే ఆ వరుస అనుకుంటే బాగుండేదేమో. ఒకవేళ స్క్రిప్చర్ క్యానన్లో ఆ కమిటీలో నేను ఉండి అలా చెప్పుండేవాడిని ఏమో. హాస్యాన్ని కంటే విశేషం కాదు. ప్రసంగి పక్కన పరమగీతం. ప్రసంగి తర్వాత పరమగీతం చదవడం కష్టం. ఎందుకంటే ప్రసంగం అంటాడు అంత వ్యర్థం, అంత వ్యర్థం, మొత్తం అంతా వ్యర్థమే, ఏది ఉపయోగం లేదంటాడు. దాని తర్వాత పరమగీతం గొప్ప ప్రేమ కావ్యం ఇది. అయితే అందులో 2వ అధ్యాయం, పరమగీతం 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. మరొకసారి చదువుతున్నాను. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. Catch the foxes for us, the little foxes that spoil the vineyards, for our vineyards are in blossom. Catch the foxes for us, the little foxes that spoil the vineyards, for our vineyards are in blossom. ఇదో తర్జుమా. ఇంకొక తర్జుమాలో NLT తర్జుమాలు అంటాడు, క్యాచ్ ఆల్ ద ఫాక్సెస్, నక్కలన్నిటిని పట్టుకోండి. దోస్ లిటిల్ ఫాక్స్, ఆ చిన్న నక్కలు, వాటిని పట్టుకోండి. బిఫోర్ ద రూయిన్ ద వినియార్డ్ ఆఫ్ లవ్, ఈ ద్రాక్ష తోటను అనగా ప్రేమ అయిన ఈ ద్రాక్ష తోటను అది నాశనం చేయకముందే ఈ నక్కలను, ఆ చిన్న నక్కలను పట్టుకొనిడి. For the grapevines are blossom, కారణం ఏదనగా ద్రాక్షవల్లి ఫలిస్తూ ఉంది, ద్రాక్షవల్లి పూతపట్టి ఉంది, ద్రాక్షవల్లి ఫలిస్తూ ఉంది కనుక ఆ నక్కలను పట్టుకొనిడి. ఈ పరమగీతం గ్రంథం మనం చూస్తే ఇది కవిత్వం, తర్వాత ఇది బైబిల్లో చరిత్ర, కావ్య గ్రంథాలు, ప్రవచనం రకరకాల విడదీసినట్టుగా ఇది ఏ భాగంలోకి వస్తుందంటే విజ్డమ్ లిటరేచర్ అనగా జ్ఞానయుక్తమైన బోధనలోకి వస్తుంది. సామెతలు ఇవన్నీ ఒకే రకమైన పుస్తకాలను చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే దీని రచయిత ఎవరు అని అంటే సొలొమోను రచించాడు. సొలొమోను యొక్క కవిత్వం ఇది. అయితే ఈ పరమగీతాల గ్రంథాన్ని గురించి వేరు అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని ఎలాగూ మనం అర్థం చేసుకుంటాం, ఎలాగ అర్థం చేసుకోవాలి అనే దాని విషయమై కనీసం 3 అభిప్రాయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటంటే ఇది దేవుడు ఇశ్రాయేలు మధ్య సంబంధాల గురించి వ్రాయబడిన పుస్తకం అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కోణంలో చూస్తామో, లేకపోతే ఆ కళ్ళద్దాలు పెట్టి చూస్తామో మనకు అలాగే అర్థమవుతుంది దేవుడు ఇశ్రాయేలు జనాంగం అని ఆ భావనతో ఒక వివరణ ఉంది, ఒక ఏమంటారు ఇంటర్ప్రిటేషన్ అనగా దాన్ని అర్థం చేసుకునే విధానం ఉంది. ఇంకొకటి యేసు ప్రభువు సంఘం, యేసు ప్రభువుకు సంఘానికి సంబంధించిన విషయం అని భావిస్తూ ఉంటారు. కనుక ఎప్పుడైతే ఆ కళ్ళద్దాలు పెడతామో
అక్కడ యేసు ప్రభు సంఘం ఇద్దరు కూడా కనబడతారు. ఇక మూడవది నేను అవలంబించేది ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు సొలొమోను తన యొక్క వధువు. ఒరిజినల్గా చెప్పాలంటే ఇది సొలొమోను రచించింది తన ప్రియురాలు, తన వధువు అయిన ఒక కన్యకకు వ్రాసిన ప్రేమ గీతం ఇది ఒరిజినల్ ఇంటెంట్ అనగా అసలైన ఉద్దేశం ఇది. అయితే ఆ రాయడంలో, రచించడంలో జరుగుతున్న సంభాషణలో మనం చూస్తే అవి వారిద్దరి మధ్య మాత్రమే కాకుండా ఇవి ఇంకా విస్తృతమైన అన్వయింపు చేసుకోగలిగిన అవకాశం ఉంది. అవే ఏదనగా క్రీస్తు తన సంఘం, అలాగే దేవుడు ఇశ్రాయేలు జనాంగంగా మనం చూడవచ్చు. కనుక ముందు మనం చేయవలసిన పని ఏదనగా అసలు అప్పుడు ఆ రోజుల్లో ఉన్న భావాన్ని తెలుసుకొని, ఆ సందర్భంలో తెలుసుకొని, ఆ తర్వాత దాని మిగతా వాటికి మనం అన్వయించుకోవలసిన అవసరం ఉంది. కొంతమంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఈ పరమగీతాలు తీసుకుని ఏది అది కాదంటారు. కళ్ళు అంటే కళ్ళు కాదు, పళ్ళు అంటే పళ్ళు కాదు, మెడ అంటే మెడ కాదు, కాలు అంటే కాలు కాదు, మరి ఏంటైతే ఏదో చెప్పి వెళ్ళిపోతారు. అది కాదండి. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుని దాని నుండి మన అన్వయింపు మనం వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను ప్రాథమికంగా చూస్తే సొలొమోను తన వధువు. ఆ అమ్మాయి పేరు మనం చూస్తే షూలమితి, షిలోను అనే ప్రదేశానికి చెందిన ఆమె. షూలమైట్ అని ఇంగ్లీష్ అంటాం, షూలమితి మన తెలుగులో. అయితే ఈమె వధువు. అయితే షూలమితి గురించిన వివరణ, అందం ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, చాలా వివరిస్తారు ఇక్కడ. కానీ ఆ అందం అంతా వివరిస్తూ ఏమంటాడు? నల్లనిది. అమ్మ బాగానే పెట్టారు. సాధారణంగా సౌందర్యం, అందం అంటే నలుపు కాదు మనకి కదా. సౌందర్యం అంటే తెలుపు, ఎరుపు, ఇంక మిగతా కలర్స్ తప్ప నలుపు అనేసరికి అందానికి మనం చెప్పుకోం. కానీ బైబిల్లో చూస్తే ఇక్కడ షూలమితి, ముఖ్యంగా మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రేమించిన ఈ అమ్మాయి ఎవరంటే నల్లనిది. దానికి కారణం చెప్తుంది. నేను ఎండలో ఎక్కువ తిరిగేదాన్ని, ఎండలో ఎక్కువ పని చేశాను నేను. మా కుటుంబం తన ద్రాక్ష తోటలు చూసుకుంటూ ఆ ఎండలో తిరగడం వల్ల ఇది నల్లగా అయిపోయాను కదా. నలిపే సొలొమోను మహాజ్ఞానికి చాలా ఇష్టపడింది. చాలా చక్కగా వివరిస్తాను ఈ పరమగీత గ్రంథాల్లో చూస్తే. సొలొమోను తన యొక్క వధువును వివరించే విధానం మనం అక్కడ చూస్తాం. ఇక్కడ ఈ పుస్తకంలో మనం చూసినప్పుడు వారిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం, కలిసి ఒకరినొకరు ప్రేమను వ్యక్తం చేసుకోవడం, ఆ తర్వాత వారికి వివాహం, ఆ తర్వాత వివాహపు రాత్రి, ఇంకా వారి వివాహము తదనంతరం వారు వివాహంలో నడిచే విషయాలు ఈ పరమగీత గ్రంథంలో వ్రాయబడ్డాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఈ పుస్తకం చదువుతూ ఉండగా ముఖ్యంగా ఈ భాగం 2:15 భాగం చూస్తూ ఉంటుండగా చాలా ఆలోచనలు, భావావేశాలు నాకు కలిగాయి. ఇంకా కొన్ని ఇది ఈరోజు మాట్లాడే మాత్రమే కాకుండా ఇంకొక 2 వేరు సందేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాట్లాడి కానీ వేరే చోట వేరే సందర్భంలో మాట్లాడతానని చెప్పి సిద్ధపడుతున్నాను. ఇంకా సిద్ధ కాలేదు. కానీ ఆలోచనలు ఇది చదువుతూ ఉండగా తుట్టే కదిలింది అని చెప్పాలి. అది పుస్తకం యొక్క భాష మనం గమనిస్తే, ఈ పుస్తకంలో ఉన్న ఆ సంభాషణలు మనం గమనిస్తే, భాష మనం అర్థం చేసుకుంటే అర్థమయ్యే విషయం ఏదనగా సొలొమోను యొక్క మొదటి వివాహం ఇది. ఎందుకంటే సొలొమోను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు? 1000 మందిని పెళ్ళాడా? 700 మందిని పెళ్ళాడాడు. 700 భార్యలు, అంతేనా? 300 మంది ఉపపత్తులు. అంటే వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్, అది పెళ్లి కాదు. 700 మంది. ఏమమ్మాయి చాలా బిజీగా తిరుగుతున్నావు?
700 మంది వివాహాలు, 700 మంది భార్యలు, 300 ఉపపత్నులు, కాంక్యుబైన్స్. అయితే ఈ మొదటిది, ఇదే ఫస్ట్. ఇది కనుక మొదటి వివాహం అందున ప్రేమను తను రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇతరులు తను ఆకర్షించడం, తనకు కనబడింది ఆకర్షించి దాని వైపు తను వెళ్ళిపోవడం, దానితో ఇంతమంది స్త్రీలతో తాను సన్నిహిత సంబంధంలో ఉంటూ జరిగిన పరిణామం, పరిస్థితి మనకు తెలుసును. దేవుని విడిచిపెట్టి దేవుని దూరం అయిపోయాడు. ఎవరెవరైతే వివాహం చేసుకుని వారు దేవుడు దేవతలు తీసుకుని వచ్చారు, వీరు అతని సొలొమోను వారితో పాటుగా వారి దేవుళ్ళు, వారి గుళ్ళు, వారి మందిరాలు, వారి యొక్క విగ్రహారాధనను వెళ్ళిపోయి భ్రష్టుడైపోయి దేవుడి నుండి దూరం అయిపోయిన సంగతి సొలొమోను చరిత్ర మనం చూస్తాం. ఎంతో శ్రేష్టంగా ఉన్నతంగా ప్రారంభమైన చరిత్ర ఘోరమైన ముగింపు, చాలా బాధాకరమైన పరిస్థితి మనం ఇక్కడ సొలొమోను జీవితంలో మనం చూస్తాం. అయితే ఈ పరమగీత గ్రంథంలో చూసినప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరెవరు మాట్లాడుతున్నారు? మల్టిపుల్ స్పీకర్స్. సొలొమోను మాట్లాడుతున్నాడు, సొలొమోను మాటలు ఉన్నాయి. అలాగే షూలమతి ఈ అమ్మాయి మాట్లాడుతుంది. తరువాత యెరూషలేము కుమార్తెలు అనే ఒక గుంపు ఉన్నారు. అమ్మాయిలు, ఒకవేళ పెళ్లి కుమార్తె, తోడు పెళ్లి కూతురు లాటలు అనుకోవచ్చు, స్నేహితురాలు అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఈ షూలమతి కుటుంబం, బంధువులు, వాళ్ళ అన్నలు, వారు మాట్లాడడం మనం చూస్తాం. కానీ ఈ పుస్తకంలో చూసినప్పుడు సొలొమోను, షూలమతి, ఆమె యొక్క స్నేహితురాళ్ళు, యెరూషలేము కుమార్తెలు అని సంబోధించబడుతున్న వారు, అలాగే షూలమతి యొక్క బంధువర్గం, ముఖ్యంగా తన సహోదరులు మనం చూస్తాం. కనుక నలుగురు ఇందులో మాట్లాడడం మనం చూస్తాం. అయితే పరమగీతం మొదటి 2వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి వచనం అంటాది, షూలమతి, నేను షారోను పొలంలో పూయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. తన అడ్రస్ తను చెప్తాను, తను ఎవరు అని అంటే, I am the spring crocus blooming on the Sharon plain, the lily of the valley. ఇంకా ఇదే తర్జుమా ట్రెడిషనల్గా చెప్పే మాట ఏంటనగా, I am the rose of Sharon, అనగా షారోను యొక్క పుష్పాన్ని నేను, షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను అని తెలుగు తర్జుమాలో రాశారు. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో అంటాడు, I am the rose of Sharon plain, షారోను పొలంలో నేను పుట్టిన పుష్పాన్ని అని చెబుతూ, లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని, ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. అయితే ఇది ఎవరు? ఇది ఒక ప్రశ్న. వల్ల దీని గురించి చాలా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కానీ అసలైన వ్యాఖ్యానం, లేకపోతే ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సిన వ్యాఖ్యానం ఎదురుగా, ఇది ఆ అమ్మాయి షూలమతి తాను తన గురించి తాను చెబుతుంది. నేను షారోను పొలంలో పూసిన పుష్పాన్ని, అది ఎలా ఉంటుందో అనగా లోయలో ఉన్న పద్మం, లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. కానీ ఇది తన గురించిన వివరణ, తను ఎలాంటిది, తన అందాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్న సంగతి మనం చూస్తాం. మొదటి 9 వచనాలకు కూడా తనను గురించి చెప్పుకుంటూ ఉంది. ఒకసారి చదువుదా, వివరించను కానీ చదివేసి ముందుకు వెళదాం. బొలెక్కసు చెట్లలో పల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులను నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం. అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జలధర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతను నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు
ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నారు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతను వచ్చుచున్నాడు. గంతులు వేయచ్చు, కొండల మీద ఎగిసి దాటచ్చు, మెట్టల మీద అతను వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు, లేడి పిల్లవలెనున్నాడు. అదిగో మన గోడకు వెలిగి, అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. అంటే Look, there he is behind the wall. గోడ వెనకాల ఉన్నాడట. లుకింగ్ త్రూ ద విండో, కిటికీలోని చూస్తూ, పీరింగ్ ఇన్ టు ద రూమ్ గదిలో చూస్తున్నాడు. మనం పోయిన వారం అంతా అదే పనిలో ఉన్నాం మనం. గోడకు వెలిగా అతను, అది అర్థమైంది ఇప్పుడు నాకు. గోడకి వెలుపల వెనకాల అతను ఉన్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతకుండా తొంగి చూచుచున్నాడు. కనుక ఇక్కడ 9వ వచనం వరకు కొంత భాగం సొలొమోను మాట్లాడింది. ఆ తర్వాత షూలమితి మాట్లాడుతుంది. తన 10వ వచనం నుంచి మనం చూస్తే షూలమితే మాట్లాడుతుంది, కానీ తన ప్రియుడైన సొలొమోను అన్న మాటలను చెబుతూ ఉండుతాను. 10వ వచనం నుంచి అంటాడు, 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయాను, వర్షకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చను. పావుల స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరివతి, లెమ్ము రమ్ము. ఇది ప్రియుడు చెబుతున్నట్టుగా షూలమితి మనం చెబుతూ ఉంది. ఈ చెబుతున్న మాటలు ఆలోచన చేస్తే అంటున్నాడు, ఇక్కడ నా భర్త చెప్పాలి, లేకపోతే నా ప్రియుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు లేచే టైం అయింది. ఎందుకనంటే చలికాలం అయిపోయింది, ముడుచుకొని పడుకునే ఆ సీజన్ అయిపోయింది. మనం దాంట్లోకి వస్తున్నాం ఇంకా కదా. ఆ సీజన్ అయిపోయింది, వర్షాకాలం తీరిపోయింది, వర్షాల్లో ఉన్నాం మనక. ఈ వర్షాల తర్వాత మనకు వచ్చేది శీతకాలం. కానీ ఈ పరమగీతం రాసే సమయాన్ని మనం చూస్తే వర్షాకాలం అయిపోయింది అంటున్నారు. ఇక్కడ వర్షము ఇక రాదు, తర్వాత శీతకాలం కూడా అయిపోయింది. కానీ వర్షము శీతకాలం అయిపోయిన తర్వాత వచ్చే కాలం ఏది అని అంటే, అది పుష్పించే కాలము, ఫలమిచ్చే కాలము, ముందుకు సాగిపోయే కాలం. వర్షంలో ఎంత ఎండైనా పని చేయగలరు, వర్షంలో వచ్చేసరికి ఏం చేస్తాం, పనిపాట్లు పక్కన పెట్టాలి. వేసవి అంతా కూడా పని చేస్తారు, మేస్త్రి గారు ఎవరైనా బయట పని చేసేవారు. కానీ వర్షం చిన్న చినుకు రాగానే చాలా పనులు ఆగిపోతాయి. వర్షం అవసరమే, కానీ ఆ వర్షాకాలంలో పనులు పెద్దగా సాగవు. అంటే ఒక్క వ్యవసాయం పనులు మాత్రమే జరగవచ్చునేమో, కానీ అవి కూడా మరి విపరీత వర్షం పడుతున్న వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ వర్షం తర్వాత వాళ్ళకి వచ్చే శీతకాలం కూడా ముడుచుకుంటూ, ఇంకా కొంతమందిగా వాళ్ళ శీతకాలం పడదు, రకరకాల బలహీనతలు, తన చర్మం సంబంధించిన ఇబ్బంది మనకుండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పరమగీతం రాసే సమయానికి ఈ ప్రతి సందర్భంలో చెబుతున్న మాట ఎదురుగా అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఈ కాలం ఏమిటంటే దేశమంతటా పువ్వులు పూసి ఉన్నాయి. కనుక మళ్ళా తిరిగి పుష్పిస్తూ ఉంది, మళ్ళా పచ్చదనం వచ్చింది, మళ్ళా పువ్వులు పూస్తున్నాయి. తర్వాత ఇంకా అంటున్నాడు, పిట్టలు కోలాహలము చేయి కాలం వచ్చింది. తర్వాత పావుల స్వరము మన దేశంలో వినబడుతూ ఉంది. పిట్టలు కోలాహలం చేస్తున్నాయి, పావుల స్వరం. The winter is past and the rain is over. Rains are over and gone. The flowers are springing up. The season of singing birds has come. And the coming of turtle doves fill the air. బండ సందులు ద్రాక్ష పోతు, నా పిల్లల సుందరవతి లెమ్ము,
క్షమించండి, పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది. మన తెలుగులో పావురం అనే మాట వాడారు, కానీ ఇంగ్లీష్లో చూస్తే డవ్ అని, డిఓవిఈ. డవ్ అనేది పావురం అని తర్జుమా చేస్తుంది, కానీ పావురం కాదు. పావురం లాగుంటుంది, కానీ పావురం కంటే కూడా చాలా శ్రేష్టమైన పక్షి అది. దాన్ని ఇంకో మాటలో టర్టిల్ డవ్ అని కూడా అంటారు. కానీ ఇది ఆ పావురం లేకపోతే ఆ డవ్ అనేది మన దేశంలో దాని స్వరము వినబడుతూ ఉంది. తర్వాత 11వ వచనంలో అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. అంజూరపు పుష్పించింది, పక్వమగుని స్థితిలోనికి ఉంది. The fig trees are forming young fruit and the fragrant grapevine are blossoming. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. కనుక నా ప్రియులతో చెప్పిన మాట ఏదనగా, లేము సుందరవతి, నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, బండ సందులో ఎగురు నా పావురమా. మన అదే అత్యర్థుల దెబ్బని మనవి చేస్తున్నారు. పేటు బీటులను ఆశ్రయించిన పావురమా, అదే పదం. నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. నీ మాట, నీ స్వరము, నీ పాట నేను వినాలని ఆశిస్తున్నాను. నీ ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నాను. నీ ముఖము నాకు కనబడినము, నీ స్వరము నాకు వినబడినము. ఒక ప్రియుడు తన ప్రియురాలి కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మాటలు, వాంఛ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కనుక ప్రాథమికంగా సొలొమోను తన యొక్క ప్రియురాలైన షూలమితి కనబడాలని, తన స్వరం వినాలని, తన ముఖమును చూడాలని ఆశిస్తూ ఉన్నాడు, తాపత్రయపడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు అదే భావంలో మనం తీసుకుంటే, మన ప్రియుడైన యేసు తన సంఘమైన వధువు కొరకు, అలాగే దేవుడు తన ప్రజల కొరకు ఎదురు చూస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది ఈరోజు మన యొక్క సందర్భం చూసే విషయం ఏదనగా 15వ వచనం. ఈ మాట ఎవరు చెప్పారు మనం ఆలోచన చేస్తే తెలుగు తర్జుమాలో మనకు అది కనబడటం లేదు, కానీ ఇంగ్లీష్ తర్జుమా, ముఖ్యంగా NLT తర్జుమాలో చిన్న హెడ్డింగ్స్ ఇచ్చారు. ఆ హెడ్డింగ్స్ రాస్తున్న మాట ఎదురుగా యంగ్ ఉమెన్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము కుమార్తెలు అని సంబోధించి చెప్పాను కదా. ఆ యెరూషలేము కుమార్తెలు ఈ మాట అంటూ ఉన్నట్టుగా NLT తర్జుమాలో సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు. ఆ యెరూషలేము కుమార్తెలు చెబుతున్న మాట ఏమిటి? మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. ఈ 2వ అధ్యాయం మొదటి ప్రారంభం వచ్చిన మనం చూసాము. కాలం మారింది. ఇంతవరకు వర్షాకాలం నాటారు, విత్తారు, సేద్యం చేశారు, కళ్ళు మొక్కలు తీశారు. శీతకాలం వచ్చింది, అయిపోయింది. తర్వాత కోతలు కోసేశారు. పంటలు చేతికి వచ్చే కాలం ఇది. ఇంతకుముందు పడిన ప్రయాసకు ఫలితం అనిపించే కాలం. అందులోనికి వచ్చిన పరిస్థితుల్లో వాతావరణం అంతా ఇక్కడ మారిపోయింది. ఎండ వేడిని తొలగి దాని స్థానంలో వర్షంతో తడిసి ముద్దై ఆ తర్వాత చలికాలంలో ముడుచుకొని ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి తెల్లగా, ఆహ్లాదకరంగా, శ్రేష్టంగా, సంతోషదాయకంగా, ఇంకా మన పడిన బాధ కష్టానికి అంతటికి ఫలితాన్ని అనుభవించే ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు ప్రియునికి తన ప్రియురాల మీద మనస్సు జ్ఞాపకం వచ్చి, నీ స్వరము, నీ పాట, నీ మాట, నీ ముఖము చూడాలి వాంఛ, ఆశ అని చెబుతూ మరి ఇంకా ఈ ప్రేమ కలిగిన సంబంధంలో ముందుకు సాగే ఆ పరిస్థితిలో ఒక చిన్న హెచ్చరిక. యెరూషలేము కుమార్తెలు లేకపోతే షూలమితి యొక్క స్నేహితురాళ్ళు వారు మనకి చెబుతున్న మాట, ఆమెకు అలాగే సొలొమోనుకు ఈ ఉదయకాలంలో మనందరికీ చెబుతున్న మాట ఏదనగా, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి.
ఇవి పూతపెట్టాయి. ఇంకా ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. క్యాచ్ ఆల్ ద ఫాక్సెస్, దోస్ లిటిల్ ఫాక్సెస్. అన్ని నక్కలను పట్టుకోవాలి. ఏ నక్క విడిచిపెట్టవద్దు. అన్ని నక్కలు పట్టుకొని ఏం చేయాలి? దోస్ లిటిల్ ఫాక్సెస్ బిఫోర్ ద రన్ ద విన్యార్డ్ ఆఫ్ లవ్ ఫర్ ద గ్రేప్ వైన్స్ ఆర్ బ్లాసమింగ్. ఆ నక్కలన్నీ పట్టుకొని చేయవలసిన పని ఏమిటి? బొట్టు పెట్టాలి, లేకుండా చేయాలి. ఇది బైబిల్లో మనం చూసినప్పుడు నక్కలు, మరి ముఖ్యంగా ఇక్కడున్న ఈ నక్కలు ఏమిటని ఆలోచన చేస్తే, ఇక్కడ ఉపయోగించిన పదం వల్పిస్ తాలేబ్ అని, లేకపోతే సిరియన్ ఫాక్స్ అని చెప్పబడుతున్న రకమైన నక్కేది. ఈ నక్కలు పాలస్తీనా దేశమందు మాత్రమే ఉండే ప్రత్యేకమైన నక్కలు ఇవి. కనుక ఆ నక్కలు, ఈ నక్కలు చేసే పని ఏమిటంటే, మొదల్లో కింద గొలికేసి, మొదలు గొలికేసి పాడు చేయడం, తినేయడం వాటికి పని. ముఖ్యంగా ఈ నక్కలు ద్రాక్ష తోటలు పాడు చేయడం కోసం పనిగట్టుకుని ఉండి ద్రాక్ష తోటలు పాడు చేస్తుంది, ద్రాక్ష పళ్ళను తినేస్తూ, పంట పండకుండగా ఒకరు పండిన వాటిని తినివేస్తూ ఫలితము రాకుండా చేసే పని నక్కలు చేసే పని. ఇంకా నక్కలు ఉన్నాయి. ఈజిప్షియన్ డాగ్ ఫాక్స్ అంటారు, వల్పస్ నిలోటికస్ అని. తర్వాత ఇంకోటి మామూలు సాధారణ నక్కేది. అయితే ఇవన్నీ కూడా ఈ నక్కలు కూడా పాలస్తీనాలో ఉంటాయి. కానీ మొదలు చెప్పింది ప్రత్యేకంగా పాలస్తీనాకి చెందినది. ఇంకా చెప్పాలంటే నక్క కుక్క కజిన్స్, వాళ్ళు కజిన్స్ అంటే బంధువులు, చాలా దగ్గర సంబంధం నక్కకి కుక్కకి. కానీ బైబిల్లో మనం చూస్తే నక్కను కానీ కుక్కను కానీ మంచి సందర్భాల్లో వాడలేదు, ఫేవరబుల్గా వాడలేదు. కనుక మరి కుక్క ప్రియులు, మరి నక్క ప్రియులు అంటే బాధపడతాం. ఇప్పుడు నీకు తోడు దొరికింది కుక్కకి నక్క. అది బైబిల్లో కుక్కల గురించి కానీ నక్కల గురించి కానీ అంత మంచిగా రాయబడలేదు. రాయబడిన విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి సమయం లేక ముందుకు వెళ్తున్నాను. అయితే నక్కలు చేసే పని ఏమిటంటే, ఫలం వచ్చే సమయానికి ఇక మనం అనుభవిస్తాం, కాయలు కోసుకుంటాం అని అనుకునే సమయానికి ఇది వచ్చి చేసే పని ఏదనగా, ఆ ఫలం రాకుండా, ఫలము పరిపక్వత చెందకుండా, పూతపట్టిన వాటిని ఎదగనీయకుండా చేసే పని. మన వ్యక్తిగతమైన పొలాల్లో, మన వ్యక్తిగతమైన తోటల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో అంత అయింది, ఫలం వస్తుంది, ఇక మనం అనుభవిస్తాం, మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం అనుకునే సమయంలో ఈ నక్కలు వచ్చి పాడు చేస్తాయి. ఇవి పెద్దవి కాదు, విపరీతమైన సైజులో ఉన్నవి కావు, తొక్కేసి పంటను పాడు చేయవు. కానీ ఇవి చిన్నవి, అవి చిన్నవే కదా అని, చిన్న జంతువే కదా అని వదిలేసిన పరిస్థితుల్లో చూసినప్పుడు ఫలించే సమయానికి వచ్చి పాడు చేసే రకమైన నక్కలివి. కనుక ఈ సంబంధం చూసినప్పుడు అంటాడు, ఇంగ్లీష్ సత్యవాళ్ళు అంటాడు, బిఫోర్ ద రూయింగ్ ద వినియార్డ్ ఆఫ్ లవ్, ప్రేమ అనే తోటను అవి నాశనం చేయక ముందు మీరు ఆ నక్కలను పట్టుకోవాలి. ఈ నక్కలు ఉన్నాయంటే మన మధ్య ఉన్న ప్రేమని ఈ తోట, లేదా ప్రేమని ఈ ద్రాక్ష తోట తినేస్తాయి. కనుక స్నేహితురాలు చెబుతున్న మాట సొలొమోను చెబుతున్నారు,
సులభము సులభతి జాగ్రత్త. ఆ నక్కలు పట్టుకోండి, వాటిని పట్టు పెట్టండి. అదే సమయమందు ఇదే మాటలు క్రీస్తుకు తనకి సంఘానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్న పరిస్థితి. గమనించుకోండి ఈ నక్కలు. అలాగే సంఘము, క్రైస్తవ విశ్వాసులు, సంఘము విశ్వాసుల మధ్య ఇండివిజువల్ బిలీవర్స్, ఒక్కొక్కరు విశ్వాసం మనము ఎలా ఉన్నాం. అలాగే ఇంకా చూసినప్పుడు దీన్ని భర్త భార్య భర్తల మధ్య మీ సంబంధంలో అక్కడ వచ్చే గుండె నక్కలు లేకపోతే చిన్న నక్కలు మీ యొక్క ప్రేమ సంబంధాన్ని పాడు చేసి విడాకుల వరకు లేకపోతే వేరుపాటు అయినంత వరకు తీసుకుని పోయే పరిస్థితి, ఫలించకుండా ఆనందం అనుభవించకుండా పోయే పరిస్థితి. కనుక జాగ్రత్త అనే హెచ్చరిక మనకు చూస్తూ ఉన్నాం. మనం చూసాము గత వారాల క్రితము యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిలో మనమందరము కూడా తీగలు అయి ఉన్నాం కదా. 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కనుక ద్రాక్షవల్లి తీగల యొక్క ఉపమానం ప్రభు చెప్పినది మనకు విన్నాము. ఆ తరువాత ఈ తీగల యొక్క ఫలం ఏమిటి, ఫలితం ఏమిటి అని 2వ వచనం మనం చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగే మరెక్కువ ఫలింపు వల్లని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచుండను. తీగే ద్రాక్షవల్లిని నిలిచుంటది కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపుతో అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. కానీ ప్రభు కోరుతున్నది ఫలింపు. ఈ ఫలింపు ఎలాంటి ఫలింపు అంటే అంటాడు, మీ ఫలము నిలిచి ఉండే ఫలము కావాలి అనే మాటలు పదహారవ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. యోహాను సువార్త 15:16 వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని. ఇక్కడ ఈ ద్రాక్ష తోటలో వాళ్ళు ఎవరు ఎంచుకున్నారని ఆలోచన చేస్తే, ద్రాక్షవల్లిగా వాళ్ళు ఎవరు ఎంచుకున్నారని ఆలోచన చేస్తే ప్రభువే, తండ్రి అని దేవుడే. ఆయన వాళ్ళని ఎంచుకొని ఏం చేస్తాడు, ఏర్పాటు చేసే విధానం ఏంటి, తండ్రి రాబడి ఏది అడిగినా మీకు ఇస్తానని చెప్పి, అది ఎందుకు మీరు వెళ్ళి ఫలించడానికి. ఎందుకు అడిగి వెళ్ళి ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఫలించడం కోసం. ఊరికినే వారి యొక్క స్వార్థం కోసం కాదు, మన ఆనందం కోసం కాదు, మనం ఫలించడం కోసం. అది వేరే సందర్భం అవుతుంది. మనం ప్రార్థించే ప్రార్థన విన్నపం ఎక్కడ తీసుకుని వెళ్తుంది, అది ఏ ఉద్దేశంతో మనం అడుగుతున్నాం, అది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అడిగేది ఫలించడం కోసం అడిగితే ఆయన ఇస్తాడు. ఆ ఫలించడం కూడా ఎలా ఫలించాలి, నిలిచే ఫలం. ఇది అప్పటికప్పుడు ఏదో చేసేసి తర్వాత చూద్దామంటే కనబడిన విధంగా కాక నిలిచే ఫలం. కనుక ఇక్కడ 3 మాటలు 15వ అధ్యాయం 16 వచ్చి చూస్తాము. ఎంపిక చేయబడ్డాం, వి ఆర్ చోజన్ అండ్ అపాయింటెడ్, నియమించబడ్డాము. దేని కొరకనగా ఫలించడము కోసం. కనుక ప్రభు మనల్ని ఆశిస్తున్నది ఫలం. సువార్తను చూస్తే ప్రభు ఎప్పుడు కూడా ఫలమును ఆశించాడు. ఫలము కనబడినప్పుడు విపరీతమైన కోపములకు గురైన పరిస్థితి, ఆయన శపించిన సంగతి కూడా వాక్యంలో మనము చూస్తాం.
కనుక ఫలింపు అవసరం. ఫలము లేని చెట్టు వల్ల ఉపయోగం లేదు. బాప్తిస్మ యోహాను కూడా బోధిస్తాడు, ఇది ఒక గొడ్డలి చెట్టు వేరు ఉంచబడి ఉంది. కనుక ఫలం అనేది అవసరం. అయితే ఈ ఫలం ఏమిటి అని ఆలోచన చేస్తే చాలా విషయాలు ఇంతకుముందు కొంత చూసాము. అయితే రోజు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచ్చాము మనం చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. అయితే ఆత్మఫలం ఏమనగా ఇది ప్రభు ఆశిస్తున్న ఫలం: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఫలము ప్రభు కోరుతున్నాడు. ఇదే మాటలు యాంప్లిఫైడ్ తర్జుమాలు అంటాడు, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ ఫలం ఆత్మఫలం అన్నప్పుడు అక్కడ రాయబడిన ఆత్మ ఎదరగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాడు యాంప్లిఫైడ్ తర్జుమాలో అని చెప్పి మన బ్రాకెట్ రాస్తాడు, ద వర్క్ విచ్ ఇస్ ప్రెజెన్స్ విత్ ఇన్ అకంప్లిషెస్. అనగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చేసే కార్యం, మన ద్వారా సాధించే కార్యం, మన ద్వారా లేకపోతే ఫలించే ఫలం. తీగే ద్రాక్ష వల్ల నిలిచి ఉంటే ఫలిస్తుంది. మన ప్రభువులో నిలిచి ఉంటే దేవుడు ప్రభు యేసుక్రీస్తు తన యొక్క ఆత్మ ద్వారా మనలో ఈ ఫలాలను ఫలింపజేస్తాడు. ఏమిట ఫలాలు? మొదటిది అంటాడు ఇస్ లవ్, ప్రేమ. తర్వాత ఫలము జాయ్, బ్రాకెట్లో గ్లాడ్నెస్ అనగా ఒక సంతోషదాయకమైన దృక్పథం. విచారము, కోపము, రౌద్రము, అసూయ, ద్వేషంతో కూడిన ముఖవచ్చస్సు కాదు, ఆ గ్లాడ్ ఫేస్. ఆ ముఖం మనకు ఉండాలి. లోపల ఉన్నప్పుడు సాధారణ మనందరికీ కూడా తెలుసు, ఇంగ్లీష్లో మాట ఉంది, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. అంటే మన మనస్సులో ఏముందో, మనస్సు ఎలాగున్నాం అనేది మన ముఖంలో కనబడతారు. అది సహజం. కానీ మనలో కొంతమంది చాలా మేధావులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు. ఏమిటో తెలివితేటలు? మనసులో ఉన్నది ముఖంలో కనబడనివ్వరు. అది తెలివి. హ్యాట్స్ ఆఫ్ ఆ తెలివికి. కొంతమంది అదే జీవన విధానం పెట్టుకుంటారు. తప్పది, వేషధారణ. మీకు తెలివిగా అనొచ్చు, మీకు హ్యాట్స్ ఆఫ్ అన్నాం, కానీ దేవుని దృష్టిలో ఏమంటాడు దేవుడు? వేషధారులారా, హిపోక్రిట్స్, వేషధారులారా. వేషధారులు అంటే దేవునికి, ముఖ్యంగా ప్రభువు యేసుక్రీస్తుకు అసహ్యం. పరిసయ్యులను ఎందుకు వ్యతిరేకించాడు ఆయన? వేషధారుల గురించే. వాటి గురించి కఠినమైన మాటలు వాడాడు, చాలా కోపంతో కూడిన మాటలు వాడాడు. ఎందుకు? ఆ వేషధారణ చూడలేక. కనుక ఆత్మ ఫలము వేషధారణ కాదు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నప్పుడు అది యథార్థంగా ఉండాలి. మన ముఖంలో మన లోపల ఉన్న భావావేశం కనబడకుండా నటించడం అది యోగ్యమైనది కాదు. జాయ్, ఆ గ్లాడ్నెస్ మన ముఖంలో కనబడాలి. సమాధానం, పేషెన్స్, ఓపిక అంటాం. అండ్ ఈవెన్ టెంపర్ అనగా ఓపికనే ఒక సమతుల్యమైన ప్రవర్తన విధానం ఉండాలి. ఫోర్బేరెన్స్ అనగా సహింపు. తర్వాత కైండ్నెస్ అనగా కనికరం. తర్వాత గుడ్నెస్, మంచితనం అనే బెనవలెన్స్ అనగా మంచితనం, ఇతరులకు సహాయం చేసే తత్వం. తర్వాత ఫెయిత్ఫుల్నెస్ అనగా నమ్మకత్వం. దానికి ఇంకా పర్యాయ పదాలు ఇచ్చాడు, మీక్నెస్ అండ్ హ్యూమిలిటీ అనగా వినయము, తగ్గింపు స్వభావం.
తర్వాత జెంటిల్నెస్ అనగా మృదుత్వం, మృదువుగా. తర్వాత సెల్ఫ్ కంట్రోల్ అనగా మళ్ళీ మనం అదుపు చేసుకోవడం. ఇంకా అంటాడు సెల్ఫ్ రిస్ట్రెయింట్. ఇక్కడ ఉపయోగించిన పదం ఏమిటంటే మళ్ళీ మనం అదుపు చేసుకోవాలన్నప్పుడు అక్కడ ఉపయోగించిన పదం యొక్క ఒరిజినల్ అర్థం ఏదనగా దీనికి వెళ్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోగలగడం అని, కొంచెం వెళ్ళకుండా ఉండగలగడం, ఆ రకమైన రిస్ట్రెయింట్ అనగా అది అంటే ఈ ఆత్మఫలము దాని గురించి కాదు. కానీ ఉపయోగించిన పదం ఏమిటి అనగా మన నోటి మాట, కోపంతో మాట వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మరి ఏం చేస్తారు? కోపం వచ్చేది మాట వచ్చేసినట్టు కాదు, దానికి మూతయ్యాలి, దాన్ని ఆపగలగాలి. చెడుది అశుద్ధం మన నోటి వెంట బయటికి రాకుండా మనం ఏం చేయాలి? అదుపు మనకు ఉండాలి. అది ఆత్మఫలం. కొంతమంది అంతవరకు చెలక పలుకులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇంకా భాషలు కూడా మాట్లాడొచ్చు. కానీ కోపం వచ్చిన తర్వాత భాషల బదులు బూతులు వస్తాయి. అంటే ఆ రిస్ట్రెయింట్ లేదు, ఆ కంట్రోల్ లేదు. ఎంత వస్తే అంత, నోటికి ఎంత వస్తే అంత, ఎంత కోపం వస్తే అంత బయటికి వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ చూసినప్పుడు అంటున్నాడు ఆత్మఫలము ప్రభు ఆశిస్తున్నాడు మనలో. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులని కాదు, ఎన్ని ఫలం మన జీవితంలో వచ్చాయి. ఈ 9 రకాలైన ఫలాలు మనందరి జీవితాలు. ఏదో ఒకటి ఉంటే సరిపోదు, ఒక్క ఫలం ఉంటే సరిపోదు. ఈ 9 కూడా మన జీవితాలు ఎదగాలి. ఒకవేళ కొన్ని ఫలాలు కొంతవరకు పూతపెట్టి ఉన్నాయేమో, కొంత కనబడుతున్నాయేమో, ఇలాంటి ఇందులో కొంత మట్టిగా మనలో కనబడుతుందేమో. ఆశ, ప్రార్థన, వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందిగా అవి పరిపక్వం అవ్వాలి, సంపూర్ణము కావాలి. ఈ ఫలం మనం ఫలించాలి. క్రైస్తవులు అన్నప్పుడు ఈ ఫలములకు తగినట్టుగా జీవిస్తూ ఇది మన స్వభావం కావాలి. క్రైస్తవుల యొక్క ప్రవర్తన, మన జీవన విధానం వీటిని ప్రతిబింబించాలి, లోకానికి చూపించాలి. అయితే ఈ పాడు చేస్తున్న నక్కలు, దాట్ లిటిల్ ఫాక్సెస్ దట్ రూయిన్ ద వినియార్డ్స్, ఈ గుంట నక్కలు వచ్చి ఆ పంట రాకుండా పాడు చేస్తాం. మన జీవితం, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో, ఇంకా క్రైస్తవ సంఘాలన్నిట్లో వాటి విషయమైన జాగ్రత్త అని ఈ పరమగీత గ్రంథంలో నుండి ఇదే కాలం ముందు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నక్కలు చేసే పని ఏంటంటే ఎదుగుదల అక్కడ వేళ్లను పాడు చేస్తున్నాయి, వేళ్లు కొరికేస్తున్నాయి. కింద చుట్టూ ఉన్న ఆ మట్టిని కొరికేసి వేరు దగ్గర వెళ్తుంది, వేరును పాడు చేస్తుంది. ఇంకా ఫలించకుండా, పుష్పించకుండా, ఇంక ఫలించిన ఫలాల్ని అది తినేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొన్ని వచ్చిన భాగాలు మీకు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి చూస్తే 15 నుంచి 17 వచనాల వరకు. మీరు ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఈ మాటలు మీకు రాస్తానని చెబుతూ, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారిని ఉండనేమో అని జాగ్రత్త పరుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక హెచ్చరిక చేస్తారు హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు, ఒకవేళ మీలో చేదైన వేరు మొలిచి పాడు చేస్తుందేమో, జాగ్రత్త. ఆ చేదైనది మన వేరులోనికి దిగిపోయి మొత్తం ద్రాక్షవల్లంతటి పాడు చేసే ప్రమాదం ఉంది అని చెప్తూ దాని వివరణ ఇస్తున్నాడు. ఏమిటది?
ఏసావుని ఎగ్జాంపుల్గా ఇస్తున్నాడు. ఏసావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్నాడు. ఇది చిన్న లెక్క. భోజనం ఏసావుకైతే చికెన్కాయ కూర, మనకైతే బిర్యానీ. మళ్ళీ కొంతమంది వెళ్తారు, ఆ బిర్యానీ కూడా చికెన్ కాదు మటన్ కాదు, వెజ్ బిర్యానీ, వంకాయ బఠానీ, నీళ్ళ కచమ్మరు. దానికోసం ఒక్క పూటే ఆదివారం చర్చి మానేసి ఏసావు చేసిన పని ఏమిటి? చిన్న లెక్క, ఒక్క భోజనం. ఇక్కడ ఏసావు సందర్భం వచ్చి చెప్తున్నాను. ఏసావు తర్వాత కన్నీళ్ళు కాచాడు. దేనికి కాచాడు? ఆశీర్వాదం పోయిందని ఏడ్చాడు తప్ప, నేను ఆ పూట కూటు కోసం ఆశించి తప్పు చేస్తాను, పాపం చేస్తాను రియలైజేషన్ రాలేదు అతనికి. గమనించారు అక్కడ? మనలో దరిద్రం అదే. చాలా మందికి ఏదో నష్టపోయి ఏదో అనుకుంటాం, కానీ అసలు నేను చేసిన తప్పు ఆ రియలైజేషన్ రావడం లేదు, ఒప్పుకోవడం లేదు. మనం అది సరి చేసుకోవాలి. అప్పుడే ఆ నక్క దొరుకుతుంది మనకి. ఆ నక్కను వదిలేస్తున్నాం, చుట్టూ వెతుకుతున్నాం. ఆ అవిధేయత, ఏది ముఖ్యం, ఏది ప్రాధాన్యం, ఏది అవసరం, దేని తర్వాత ఏది అనే అవగాహన మనకి లోపించి అదే చిన్న రక్క, గుంట రక్క మన జీవితాల్లో. ఇంకా చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. పదిహేను అధ్యాయం 33వ వచనం. విరవి మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. దుష్ట సాంగత్యం. కొంతమంది కొన్ని స్నేహాలు వదులుకోలేరు. వాళ్ళు దుష్టులని తెలుసు, వారు మంచివారు కాదని తెలుసు, వారు మనం విశ్వసిస్తున్న వాటన్నిటికీ వ్యతిరేకమని తెలుసు, మన సంఘానికి మన సంఘ విధానానికి వ్యతిరేకమని తెలుసు. కానీ ఎందుకు మొహమాటం? అదే గుంటనక్క, బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఇది ఒక్కటే. ఒక్క నక్క చాలు. 10 మంది నక్కలు అక్కర్లేదు, 10 నక్కలు అక్కర్లేదు. ఆలోచించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచి. పులిసిన పిండి ఎంత? కొంచెం, చిన్న ముద్దే, కానీ ముద్దంతా కూడా పులిసిపోతుంది. కానీ ఇది గుంట నక్క. ఏది? మన ముద్దను పాడు చేస్తుంది. ఆలోచించ. ఆ పులిసిన పిండి, ఆ బోధ, పరిసయ్యుల యొక్క బోధ, అబద్ధ బోధ, తప్పుడు బోధ. విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన బోధ మన బుర్రకి ఎక్కదు, కానీ అబద్ధ బోధ, తప్పుడు బోధ చాలా సులువుగా ఎక్కుతుంది. ఎలాగైతే బయట మనం అలాగానే ఒక తుమ్మితే ఆ తుమ్ములో నుంచి ఉన్న ఆ వైరస్ మనకు అంటేస్తుందో చాలా సులువుగా, వైరస్ అంటినంత సులువుగా ఆరోగ్యవంతమైన కణాలు మనకు అంటాం. చెడు చాలా సులువుగా మనలోనికి వచ్చేస్తుంది. కనుక అది ఆ చిన్న పులుసుల పిండి, ఆ చిన్న బోధ, చిన్న అబద్ధం, చిన్న మోసం. ఎఫెసు పత్రికలో మనం చూస్తాము, అబద్ధాలనే నిజంగా బోధిస్తారు, నిజంలాగా బోధిస్తారట. అబద్ధాలనే నిజాల్లాగా. ఆ చిన్నవి అల్పమైనవి అనుకుంటాం, కానీ అవే మన ముద్దంతా కూడా పాడు చేసే పరిస్థితి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. ఇంకా గుంటనక్కలు చూద్దాం. వ్యర్థమైన మాటల వలన
ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రతకు విధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. వ్యర్థమైన మాట. వాళ్ళు ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకండి. మీతో మాట్లాడుతున్న వారి మాటలు మీరు విన్న తర్వాత ఈ మాటలు పనికొచ్చే మాటలా, వ్యర్థమైన మాటలు? ఆలోచించండి ఒకసారి. గంటల సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఫోన్లో కానీ వ్యక్తిగతంగా మనుషులతో కలిసి కానీ గంటలు వెచ్చిస్తూ ఉన్నాం. ఎలాంటి మాటలు? పనికొచ్చే మాటలా, వ్యర్థమైనవా, క్షేమాభివృద్ధి కలిగించేవా? ఒకసారి ఆలోచించవలసిందిగా మనం ఇచ్చేస్తాం. తర్వాత ఇంకా సామెతలు 13 వచ్చిన జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగను, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవడం. ఎవరికి నేనేమంటానంటే మూర్ఖుడు అయిపోతాడు. మూర్ఖుడు కలిస్తే బ్రహ్మాండ మూర్ఖుడు తయారవుతాడు ఇద్దరు కలిసి. కనుక జాగ్రత్త. మన సహవాసం ఎవరితో? నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపు. 12:26 నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీన ప్రవర్తన వారిని దారి తప్పించు. వారు చేసే మన దారి తప్పిస్తారు. ఇంకా చూస్తే బుద్ధిహీన ఎదుటి వెళ్ళిపోము, జ్ఞానం వచ్చిన వారి యందు కనబడవు కదా. జ్ఞానవచనం లేని బుద్ధిహీనుడు వెంట మీరు వెళ్ళవద్దు, ఉండొద్దనే సందేశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 7 మొదటి వచనం మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 7 మొదటి వచనం. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. మనం పరిశుద్ధులుగా ఉండాలి. శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆత్మ అన్నప్పుడు పరిశుద్ధాత్మ కాదు, మన ఆత్మల గురించి ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ సందర్భం చూసినప్పుడు అన్యులతో, అవిశ్వాసులతో విద్యోగులతో వివాహాల గురించి, మన దేవుని మందిరమై ఉన్నాము, దేవుని ఆలయం అన్న విషయాలు రాస్తూ, కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం ఎలా ఉండాలి అంటే దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకొనొచ్చు. అనగా పరిశుద్ధత, మన ఎంత పరిశుద్ధం అయిపోయామని కూడా వీల్లేదు, పరిశుద్ధతను సంపూర్ణం చేయాలి. ఇంకేమి ఎక్కడ ఏదో లోపం ఉంటుంది, ఆ లోపాన్ని మనం సరి చేసుకుని పరిశుద్ధతలో సంపూర్ణమైన పరిశుద్ధం కావాలి. అది కావడం కోసం అంటాడు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకో. శరీరానికి ఆత్మకి, శరీరానికి కలిగే కల్మషం గణతిమతులు రాయబడి శరీర ఫలం ఏదనగా గౌరవం రాసుకొచ్చారు కదా. ఏమిటవి? గణతిమతులు మనం చూస్తాం. ఏమిటవి? అందరికి తెలుసు కదా. అవి మనలో కనబడుతున్నాయేమో. శరీర కార్యములు 5:19 నుంచి శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ శరీర కార్యాలు. అయితే ఆత్మలో ఉండే దోషాలు, ఆ పొరపాట్లు అవి ఏమిటి? ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్ర చేసుకుందాం. కానీ ఈ ఆత్మ కలిగే కల్మషం, ఈ ఆత్మను పాడు చేసే గొడ్డ రెక్కలు, చిన్న రెక్కలు ఏమిటంటే 3 రకాలు మనం చెప్పొచ్చు. మొదటిది ఈ రాంగ్ థింగ్స్, అనగా తప్పుడు విషయాలు. మొదటిది మన ఆలోచనలు, వి థింక్, మనం ఆలోచించే ఆలోచనలు తప్పు, అది రెక్క. మన యొక్క నోటి మాట ద్వారా వచ్చే తప్పుడు మాటలు, అది గుడ్డ రెక్క. ఇంకా మన ప్రవర్తనలో మనం చేసే కార్యాలు, ఇవి నక్కలుగా ఉండే పరిస్థితి మనకు ఉంది. కనుక మన ఆలోచన, మన నోటికి మాట,
మన ప్రవర్తన లేదా మన జీవన విధానం ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. మనం ఆలోచించే తప్పుడు విషయాలు, తప్పుడు సంబంధమైన ఆలోచన. కీర్తన 51వ కీర్తన 10వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. శుద్ధ హృదయం, మన లోపల పాపము లేని హృదయం, అనగా హృదయం అనే మన ఆలోచన, మన తలంపు సరిగ్గా ఉండాలి. ఏమంటాడు ఇక్కడ? నా యందు శుద్ధ హృదయం కలుగుచు, అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఇంగ్లీష్ అంటాడు లాయల్ స్పిరిట్ విదిన్ మీ, నమ్మకమైన మనస్సు. ఇప్పుడు ఈ రోజుల్లో వివాహాలు చెడిపోవడం గల కారణం ఎదురుగా బయటికి నమ్మకంగానే ఉంటున్నారు. ప్రవర్తన, వేషం, నటన బాగుంది, కానీ లోపల మీ హృదయం నిజంగా నీ భర్తలో నీ భార్యలో నమ్మకంగా ఉన్నావా? నీ ఆలోచన నీ హృదయంలో ఎలా ఉన్నాం? అవి నక్కలు, అవి తీసేయాలి మనం. 90వ కీర్తన అంటాడు, 90వ కీర్తన 8వ వచనం, మా దోషములు ఎదిరించుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు. రహస్య పాపాలు ఇవి గుడ్డనక్కలు. మనుషులకు కనబడవు, మనుషులకు తెలియవు, కానీ దేవునికి కనబడుతున్నాయి. అవి మన హృదయంలో నుండి మనం తీసివేయవలసిన అవసరం ఉందని చెప్పి మనవిచ్చేస్తా ఉన్నారు. మన పెదవులతో మాట్లాడే మాటలు. 141వ కీర్తన 141వ కీర్తన 3వ వచనం, నూట 41:3, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా నోటికి కావలించు. ఇది మనం ప్రార్థన చేయాలి, చేసుకోవాలి. ప్రభువా సహాయం చేయి. ఇవి తప్పుడు నిర్ణయం, రాంగ్ డెసిషన్స్, తప్పుడు ఆలోచనలు. ఇంకా మన పెదవులతో ఏమంటాడు ఇక్కడ? నా నోటికి కావలి, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టము. 120వ కీర్తన మొదటి 3 వచనాలు చూస్తే, నా ప్రశ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చే. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపింపవు. మోసకరమైన నాలుక నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకు ఏమి చేయను. నా కింద ఫలితాన్ని రాస్తున్నాడు 4వ వచనం నుంచి. యెహోవాకు మొరపెడుతున్నాడు అంటున్నాడు. ఏం మొరపెడుతున్నాడు? అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక. మోసకరమైన నాలుక నీకేం చేస్తాడు? ఎందుకంటే అధిక నీకేం చేస్తాడని చెప్పి 4వ వచనం అంటాడు. తంగేడు నిప్పులతో కూడా బాణములను ఇంకా చాలా రాస్తున్నాడు అక్కడ. కనుక జాగ్రత్త మన నోటి మాటలు. ఆ గుండెలెక్కలు, అదుపులేని బాట, అదుపులేని నోరు చాలా హాని కలుగు చేస్తుంది. అబద్ధమాడే నాలుక, క్రిటికల్ టైం, విమర్శన, ఎప్పుడు విమర్శే, చాడీలు చెప్పే నాలుక, ఇవన్నీ కూడా మన యొక్క ప్రవర్తనలో మార్పు, యథార్థమైన పరిస్థితి ఉండవలసిన అవసరం ఉంది. ఆ గుండె ఎక్కల విషయమే జాగ్రత్త. సామెతలు 6వ అధ్యాయం. మన ప్రవర్తన ఎలాగుంది? 6వ అధ్యాయం 9 నుంచి చూస్తే 9 నుంచి 19 వరకు మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉండు, ఎప్పుడు నిద్ర లేచదు. ఇందాక చూస్తాం సులభం ఇదంటున్నాడు, వర్షకాలం అయిపోయింది, శీతకాలం అయిపోయింది, ఇదిగో పోతబట్టే కాలక నా ప్రియురాలా లెమ్ము అని పిలుస్తున్నాడు. కనుక లేవాలి మనం నిద్ర నుండి, మొత్తం నుండి. ఏమంటాడు? సోమరి. ఎవరి గురించి అంటున్నాడు?
నా గురించి మాత్రం కాదే, ఎవరు మట్టుకు వాళ్ళు. నేను సోమరిని కాదండి, వీరెవరు సోమరి? మిగతా అందరూ సోమరులే, నేను తప్ప. ఇది మన ఉద్దేశం. సోమరి అంటే ఎవరు? మనమే, నన్నే, నిన్నే. సోమరి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సోమరి ఏం చేస్తాడు? పండుకుని లేవరు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇక కొంచెం నిద్ర, ఇంకొంచెం కునికేదం, ఇంకొంచెం. శీతకాలం అయిపోయింది, వర్షకాలం అయిపోయింది, లేవాలి ఇంకా కొంచెం. కానీ ఏమో వస్తుంది? దరిద్రం వస్తుంది. కుట్లమైన మాటలు, చిన్న గుంట లెక్కలవి, పనికిమాలిన మాటలు, దుష్టులైన కుటిలమైన మాటలు. ఇంక వాడు కన్ను గీడుచు, కాళ్ళతో సైగ చేయను, వేళ్లతో గుర్తులు చూపను. అబ్బా, కళ్ళు గీడుతాడట, వేళ్లతో సైకిల్ చేస్తాడు. అది వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. మన కుర్రలు ఏంటంటే ఎక్కడి నుంచి సౌండ్ తగ్గించి ఇచ్చిన కదా అర్థం కాదు వాళ్ళకి. కన్ను గీట సైకిల్ చేసినా వాడి దగ్గరికి సౌండ్ తగ్గించో, అది బయట. కానీ బయట ఎలాంటి తెలివితేటలు, ఎక్కడైతే అలాగే ఉంటాం అందరం, ఏం అర్థం కాని నేను తెలియనట్టు. కానీ కొన్ని గీటితే చాలా అర్థం అయిపోద్ది అక్కడ అవతల పక్క. చిన్న సైగతో ఇవన్నీ దేనికి? చెడుతనానికి, దుష్టత్వానికి, పాపానికి ఒకరినొకరు ప్రోత్సహించుకునే పరిస్థితులు. వాడి హృదయం అతి మూర్ఖ స్వభావం కలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుకుని జగడం పుట్టించడం. కొంతమంది ఇదే పని, కీడు కల్పించడం, జగడం పుట్టించడం. ఇద్దరు కలిసి ఉంటే మధ్యలో దూరిపోవడం. ఇవన్నీ గుంట రెక్కలు, జాగ్రత్త. చూడండి, తర్వాత చూసుకోండి 19 వచ్చిన వరకు ఉన్న ఆ మాటలు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడం పుట్టించేవాడు, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేసేవాడు, తండ్రి ఆజ్ఞని గైకొన్నవాడు. కానీ ఈ లక్షణాలు, ఈ స్వభావాలు మనం విడిచిపెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఎంపికలు, ఈ తప్పుడు ప్రవర్తన మన జీవితాల్లో చాలా వ్యత్యాసం తీసుకుని వస్తాయి. ఈ గుంట రెక్కలు ఎలాంటివి అంటే చాలా ముద్దుగా ఉంటాయి. స్క్రీన్ మీద చూపిస్తారా గుంట రెక్కని? పెట్టలే, ఇవ్వలేదా? సరే, నిన్నే ఇచ్చాను కదా, మర్చిపోయారు. సరే, చాలా చక్కగా ఉంటుంది, చూస్తే బాగుండేది. మీరు మనకి బాగుండేదని మాటకు అర్థం కాదు. మీకు ఎలాగ అర్థం అవుతుందంటే క్యూట్. ఈ గుంట రెక్కలు చాలా క్యూట్, కుక్క కంటే క్యూట్, తెలుసా? ఇప్పుడైనా పంపించడానికి వద్దా? వచ్చిందా? వస్తే చెప్పండి, నాకు కనపడుతుంది కదా. ఇవి స్నీకీ, అలాగే మోసపూరితంగా లోపలికి వస్తాయి, దొరకవు, చిన్నవి, పట్టుకోలేవు. దాంతో ఇది అందంగా సుందరంగా ఉండడంతో దాన్ని తోసివేయం, తరివేయం, బుద్ధిలాడతాం, ఎత్తుకుంటాం, బుద్ధిలాడతాం. ఎవరిని? ఈ గుంట రెక్కల్ని. ఆ తప్పుడు స్నేహాన్ని, పాడు చేస్తున్న స్నేహాన్ని, పాడు చేస్తున్న అలవాటును, పాడు చేస్తున్న చెడును. ఇప్పుడు కొన్నిసార్లు పాపంతో పాపం ఎవరు పోరాడలేదు, పాపం ఇష్టం కాబట్టి దాన్ని ఎత్తుకొని ముద్దాడుతున్నారు. పాపాన్ని, చెడు అలవాట్లు, చెడు సాంగత్యాన్ని, చెడు ప్రవర్తన, చెడు మాటలను, దేవునికి అవిధేయమైన ప్రతి విషయాన్ని కూడా. కానీ దేవుని వాక్యం చెబుతున్న మాట ఏదనగా వాటిని చంపాలి. మనకు చూపు అది చిన్నదే కదా, చిన్న చూపే, కానీ చూపు అక్కడితో ఆగిపోదు. యాకోబు రాస్తాడు, సమయం లేదు, ముందు ఆలోచన, ఆశ, ఆ తరువాత అది పరిపక్వమై పాపాన్ని కని ఆ పాపం నరకానికి తీసుకునే పరిస్థితి. కనుక ఆలోచన స్థాయిలో ఉంటాడు కానీ, ఆకర్షణ స్థాయిలో ఉంటాడు కానీ, ఆ చూపు స్థాయిలో ఉంటాడు కానీ దాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ చిన్న నక్కల విషయం మనం ఏం చేయాలి? వాటిని పట్టుకొని వాటిని ఏం చేయాలి? పట్టుకొని కుదిరి విడిచిపెట్టే కానీ
పావులు మన ఇంట్లోకి వస్తే పావులు పెట్టే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పట్టుకొని తీసుకొని ఇంకో దగ్గర విదిలేస్తారు. అది కాదు విధానం. పావు కనబడితే చంపాలి. అలాగే తప్పుడు నక్క కనబడితే ఏం చేయాలి? గుంట నక్క కనబడితే నక్క ఏం చేయాలి? దాన్ని పెంచుకోకండి, సంకలో పెట్టుకోకండి, ఇంట్లో కూర్చోబెట్టకండి. జాగ్రత్త. 6వ అధ్యాయం రోమపత్రిక మనం చూస్తే అనగా ఆయన చనిపోవచ్చుండగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయారు, కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించు. అటువల్ల మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసిన సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునండి. కాబట్టి శరీర దాశ లోబడినట్లు చావునకు లోనైన శరీరం పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవాలు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లోని సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయనీయకుడి. వాడిని ఆశ్రయించాడు, తొలగించాలి. పాపానికి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. ఈ నక్కనే ఏమాత్రం సహించకూడదు. అలాగే రోమపత్రిక 13వ అధ్యాయం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేరైనదని తెలుసుకుని అలాగూ చేయడం మన విశ్వాసము దానికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మన అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలను మత్తైనను కాక కామ విలాసములను పోకిరీ చేస్తేను లేక కలహమైనను మత్సరమైన లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారి శరీరేచ్ఛను నెరవేర్చుకుంటే శరీరం విషయమై ఆలోచన చేసుకోనకూడదు. వాటిని తొలగించాలి, అవి లేకుండా చేసుకోవాలి. మనం నడవలసిన విధానం ఏమిటి? ఈ మాట చెప్పిన ముగిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-18 మనం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం క్షమించారు. ఎఫెసీ పత్రిక గలతీ పత్రిక నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించదు. ఇవి ఒకదాని కూడా వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి నిశ్చయించరు వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపని ఎడల ధర్మశాస్త్రంలోనైన వారు కారు. కానీ మనం చేయవలసిన పని ఏదైనా ఆత్మానుసారంగా మనం నడిస్తే మన జీవితాల్లో ఈ గుంట రెక్కలు బారిన పడకుండా మనం తప్పించుకునే అవకాశం ఉంది. ప్రభు సందేశాన్ని మన అందరి వెనుక ఆస్వాదించిన గాక. అందరూ తల వంచని ప్రార్థన చేద్దాం.